చూద్దాం. చూడండి దయచేసి యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చదవండి దయచేసి. ఇక్కడ సిలువ నుండి వచ్చేటువంటి మొదటి మాటలో చూసాం, మన ప్రభు పాపక్షమాపణతో వ్యవహరించినట్లుగా చూసాం. అక్కడ పాపక్షమాపణ విషయంలో చూసాం. రెండో మాటలో అతడు ఒక వ్యక్తి యొక్క రక్షణతో వ్యవహరించినట్లుగా చూస్తున్నాం. కానీ మూడో మాట భిన్నంగా ఉంది. ఇక్కడ మూడో మాటకు వచ్చేసరికి అతడు కుటుంబ విషయాన్ని వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ కుటుంబం వచ్చింది ఇక్కడ. కనుక ఇది చాలా ఆసక్తికరంగా ఉంటున్నది. మొదటిగా చూసినట్లయితే అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నాము? బాధ్యత. మొట్టమొదటిది ఏంది? బాధ్యతతో వ్యవహరిస్తున్నాడు ప్రభు. బాధ్యతను చూడండి దయచేసి. అక్కడ అమ్మ ఇదిగో నీ కుమారుడు. మన ప్రభు శిలువపై చనిపోయే ముందు తన భూ సంబంధమైనటువంటి తల్లి చూసుకున్నాడు. అనగా మేరీ తల్లి ఎవరు? మేరీ అతనికి జన్మనిచ్చింది. మరి ఆయన పొత్తిగుడ్డలతో పరుండబెట్టింది. అంతేకాకుండా అతన్ని లాలించి ప్రేమించి మరి ఆయన్ని పోషించి సామాన్యంగా పెద్ద చేసింది. కనుక ఇక్కడ ప్రభు మేరీ ఉద్దేశించి మాట్లాడుతుంటున్నాడు. కనుక మేరీ భూ సంబంధమైనటువంటి పరిచర్య సమయంలో అతనికి తోడుగా నిలిచింది. అందరూ ఆయనను విడిచినా కానీ తల్లి ఆయనకు తోడుగా ఉండెను. కనుక ఇక్కడ మనం చూసేది ఏంటంటే అన్ని వేళలా ఆమె ఆయనకు అండగా నిలిచినట్లుగా చూడవచ్చు. కానీ తెలుగు బైబిల్లో అమ్మ అని వ్రాయబడ్డది. పాట కూడా ఉంది కదా, ఏమని? అమ్మ అని పిలిచావా. కానీ అమ్మ కాదు. ఇక్కడ తెలుగు బైబిల్ అమ్మ ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ అమ్మ అని లేదు. ఉమెన్ అని ఉంది. ఉమెన్ ఓ స్త్రీ. కనుక ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉమెన్ అనగా స్త్రీగా వర్ణించబడింది. తెలుగులో అమ్మ అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో గైనే అనగా స్త్రీ, ఒక స్త్రీ. ఇదిగో నీ కుమారుడు. కనుక యేసు మేరీని ఎప్పుడు తల్లిగా సూచించలేదు. కనుక ఆయన ఇక్కడ గమనించినట్లయితే ఆమె పార్థవ దేహానికి తల్లి, కానీ దేవునికి ఆమె తల్లి కాదు. దేవునికి తల్లి లేదు. కనుక యేసు ప్రభువుకు ఒక తల్లి ఎలా అంటే భౌతికంగా, శారీరకంగా. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవునికి ఆ తల్లి లేదు. కనుక ఆయన అందుకే ఆమెను అమ్మ అని కాకుండా స్త్రీ, కరెక్ట్గా గ్రీక్ భాషలో కూడా చూసినట్లయితే స్త్రీ అనే వర్ణించబడింది. సామాన్యంగా పిలిచే మాట స్త్రీ. ఇక్కడ గమనించాలి, అతడు ఆమెను అగౌరవపరచలేదు. స్త్రీ పిలిచినంత మాత్రాన ఆమె అగౌరవం కాదు. అది చాలా సున్నితమైనటువంటిది, గౌరవంతో కూడినటువంటి మాట. మన యొక్క సాంప్రదాయంలో తల్లిదండ్రుల పేరుతో పిలువరు. అది ఎంత బాధాకరమైన విషయం. తండ్రిని పట్టుకొని పేరుతో పిలవడం, తల్లిని పట్టుకొని పేరుతో పిలిచినట్లయితే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. కానీ అదే విదేశాలు, అమెరికా కానీ ఇంగ్లాండ్, ఆ దేశాల్లో వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోనే పిలుస్తారు. మిస్టర్ జాన్సన్ అంటారు, లేకపోతే మిస్టర్ జాక్సన్ అంటారు. తండ్రిని పేరుతో పిలుస్తారు. అది వేరు. వాళ్ళ సాంప్రదాయం వేరు, మన సాంప్రదాయం వేరు. కనుక మనకు అది కరెక్ట్గా కనబడకపోవచ్చు, కానీ అది వారికి కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ యేసుప్రభు ఆమెను స్త్రీగానే వర్ణించాడు. చాలాసార్లు స్త్రీగానే మాట్లాడినచ్చు. సువార్తలో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సువార్తలో మరియతో మాట్లాడిన సందర్భాలు 4 ఉన్నవి. నేను చెప్తాను మొట్టమొదటి క్లుప్తంగా. మొట్టమొదటిగా చూసినట్లయితే కానాలు చూడండి దయసి. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చూడండి దయసి. యేసు ఆమెతో అమ్మ, చాలండి. మళ్ళీ అక్కడ అమ్మ అని రాయబడేది, కానీ అక్కడ స్త్రీ అనే మాటను చూసాం. మొట్టమొదటిగా అమ్మ, అక్కడ కానాలు నా పని ఇంకా నా సమయం రాలేదన్నాడు. రెండో పర్యాయం, ఆ రెండో సందర్భం ఎక్కడంటే పస్కా పండుగ సందర్భంలో. అనగా మనం చూడొచ్చు లూకాసు వార్త 2వ అధ్యాయం 43వ వచనంలో కూడా చూడొచ్చు. మూడోది చూసినట్లయితే, మూడోది అక్కడ వాక్యం అనుసరించి జీవించే విధానంలో, అనగా అక్కడ లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూడొచ్చు. వాళ్ళ తల్లి తర్వాత వాళ్ళ సహోదరులు వచ్చారు. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. వారికి సువార్త వాక్యం బోధిస్తుండగా వాళ్ళు మధ్యలో వచ్చి చెప్పారు, ఇదిగో మీ అమ్మ మీ సహోదరులు వచ్చారంటే ఆయన ఏమన్నాడు? వీరే నా తల్లి అన్నారు. కనుక మూడో విషయం చూడొచ్చు. 4వ విషయానికి వచ్చినట్లయితే, 4వసారి ఎప్పుడన్నాడు అంటే సిలువలో పలికిన 3వ మాట ఇప్పుడే చదివాం కదా, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనము. అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆయన తట్టు చూసి
అన్నాడు, ఇదిగో మీ అమ్మ అని వర్ణించాడు అక్కడ. కనుక 4 సందర్భాలనే సువార్తలో మరి యేసుక్రీస్తు మేరీతో అక్కడ కలిసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మరి ఇక్కడ మనం ఏం చూస్తామంటే తల్లి యొక్క సంరక్షణ తాను ప్రేమించిన శిష్యుని చేతుల్లో అప్పగించాడు. ఒక కుమారుని యొక్క బాధ్యత. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, బాధ్యత గురించి నేర్చుకుంటున్నాం. అవును కదా, ఇది మన సంప్రదాయం. మన బాధ్యత ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సంరక్షణ పిల్లలు చూసుకోవాలి. ఇదే కదా మాకు నేర్పించింది. ఏం నేర్పించారు? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారిని చక్కగా ప్రేమించి పోషించి పెద్ద చేసి ప్రయోజకులుగా చేస్తారు. కానీ ఒక వయసు వచ్చినప్పుడు, ముదిమి వచ్చినప్పుడు, ముసలైనప్పుడు తల్లిదండ్రులు ఎవరు చూసుకోవాలి? పిల్లలు చూసుకోవాలి. ఇది మన యొక్క సాంప్రదాయం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా ఆమె యొక్క సంరక్షణ విషయంలో బాధ్యతపూర్వకంగా వహిస్తున్నాడు. తల్లిని అనాథగా విడిచిపెట్టలేదు. కనుక మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే అక్కడ తండ్రి లేడు. యేసేపు యొక్క అక్కడ ప్రస్తావన రాలేదు. ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా తండ్రి మరణాంతరము జరిగిన విషయం ఏంటంటే తండ్రి లేడు. ఇప్పుడు ఆమె విధవరాలుగా ఉంటుంది. రెండవదిగా వాళ్ళ సోదరులు ఇంకా దేవునిలోకి రాలేదు, ప్రభు యందు ఇంకా విశ్వాసం ఉంచలేదు. ఆయన చనిపోయిన తర్వాత మరి వాళ్ళ సహోదరుడు యాకోబు ఆయన నమ్మి ఆ యొక్క యాకోబు పుస్తకం రాశాడు. కానీ అంతకంటే ముందు వారు నమ్మాలి. కనుక ఆయన అనుకున్నాడు మరి యోహానుకు అప్పగించడమే శ్రేష్టమైంది అనుకున్నాడు. కనుక చూస్తున్నాం. రెండవది ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు యొక్క కర్తవ్యం, మొట్టమొదటిగా బాధ్యత, రెండవది డ్యూటీ, కర్తవ్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఒక కుమారుడిగా ఆయన ప్రమాణ ప్రకారము అనగా మరణ విషయంలో తల్లి విషయంలో ఆయన ఎంతో సంరక్షణ కలిగి ఉంటున్నాడు. తల్లి యొక్క మేలుని క్షేమాన్ని కోరుతున్నాడు. తండ్రి చనిపోయాడు, సోదరులు మరి ఇంకా దేవుళ్ళకి రాలేదు. ఆయన కర్తవ్యాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే మరి అతను భూ సంబంధమైన తల్లిని మరి చూసుకోవడానికి ఇది ఆయన విధిగా భావిస్తున్నాడు. ఆయన మన ప్రభు విధి. అక్కడ చూస్తున్నాం ఏంటంటే పెద్దయ్యాక తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి? పెద్దయ్యాక తల్లిదండ్రులను ఆదుకోవడము పెద్ద కుమారుని యొక్క బాధ్యత. ఇది మనలోనే కాదు, యూదులు కూడా అదే అలాగే చేస్తారు. ఒకవేళ ఇంట్లో 2 లేదా 4 కుమారులు ఉంటే పెద్ద కుమారుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇంటికి పెద్దవాడు. 2 భాగాలు ఇవ్వబడతవి. మరి ఒకవేళ ఇంటికి పెద్ద కుమారుడు అయితే కాబోయే రాజు ఎవరు? రాకుమారుడు ఎవడు? ఆయన్నే. కనుక తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా తీసుకోవాలి. అందుకే పెద్ద కుమారుడిగా యేసుక్రీస్తు కుమారుడిగా ఏం చేస్తుండే ఇక్కడ అంటే ఆయన వాళ్ళ యొక్క తల్లి యొక్క సంరక్షణ విషయంలో కర్తవ్యాన్ని వహిస్తున్నాడు. కర్తవ్యం మొట్టమొదటిగా బాధ్యత, రెండవది కర్తవ్యం. మూడో విషయానికి వచ్చినట్లయితే ఇది అతని కోరిక, డిజైర్ అన్నమాట. కోరిక ఏముంది అనేది? ఆయన కోరిక ఇదే ఉంటుంది. ఏంటంట, దేవుడు అనగా మరి ఇక్కడ దేవుడు స్త్రీని పురుషుని ఈక్వల్గా సమానంగా ప్రేమించాడు. అందుకని మనం ఇక్కడ ఆయన కోరికలు ఏమో చూస్తున్నామంటే సమస్తముగా నీకు ఇక్కడ తల్లిని ప్రత్యేకమైనది. వారు స్త్రీ పురుషుని సమానంగా ప్రేమించిన కానీ మరి తల్లి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉంటుంది కుమారుని దృష్టిలో, కుటుంబంలో. అందుకే ఆమెను అగౌరవపరచలేదు, ఆమె పట్ల అవిధేయత కనుపరచలేదు. ఆయన తల్లి చెప్పినట్లుగానే వింటూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి ఆయన కోరిక అదే ఉంటుంది. ఏంటంటే ఆమెను అగౌరవపరచాలి కాదు, కానీ అవిధేయత చూపాలని కాదు, కానీ సమయం వచ్చినప్పుడు ఆయన తన కోరిక ఏంటంటే మరి తల్లిని ఆ విధంగా విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయనను అప్పగించినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే నాలుగో విషయం ఏం చూస్తున్నామంటే ఇది ఆయన యొక్క నిర్ణయం. యేసు ప్రభు ఆ శిలువపై తీసుకున్న నిర్ణయం ఏంటంటే అక్కడ యేసు తన సోదరునికి అప్పగించలేదు, లేకపోతే తన సోదరు కాకుండా మరి యోహానుకు అప్పగించాడు. యోహాను ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు. శిష్యులందరూ పారిపోయారు, కానీ యోహాను శిష్యుడు యేసుక్రీస్తుతో చనిపోయే వరకు, చివరి గడి వరకు ఆయనతో ఉన్నాడు. నమ్మకమైన వ్యక్తిగా చూస్తున్నాం. అందుకే ఆయన అందుబాటులో ఉన్నాడు కనుక ఆయన మొట్టమొదటిగా అందుబాటులో ఉన్నాడు. రెండవది నమ్మకమైన వాడు కనుక మరి ఆయనకు అప్పగించాడు. ఆయన సోదరునికి అప్పగించలేదు, సంఘానికి అప్పగించలేదు, అంతేకాకుండా సమాజంలోకి అప్పగించలేదు. కానీ ఆయన నమ్మదగినటువంటి వ్యక్తి యోహాను చేతిలో తల్లిని పెడుతున్నాడు. అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు.
యోహాను తట్టు చూసి ఇదిగో మీ అమ్మ అని అంటున్నాడు. అనగా అక్కడ అప్పగింతలు జరుగుతూ ఉన్నవి, సెటిల్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన చనిపోతూ కూడా మరి తల్లి పైన ఎంతో ప్రేమ కలిగి ఆయన చేయాల్సినటువంటి బాధ్యత, ఆయన చేయాల్సినటువంటి కర్తవ్యము, ఆయనకున్నటువంటి కోరిక, అంతేకాకుండా ఆయన తీసుకున్న నిర్ణయము సరైంది. తల్లిని అలాగ వదిలేయకుండా అప్పగించారు. అందుకే చూడండి, వచ్చిన చదవండి, 27వ వచ్చిన చదవండి. చేర్చుకొనెను, తన ఇంట చేర్చుకొనెను. వాళ్ళ సోదరు ఇంట కాదు, యోహాను ఇంట చేర్చుకున్నాడు. దయచేసి 4వ మాటకు వద్దాం. 4వ మాటలు చూద్దాం. 4వ మాట అయిన నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మార్క్స్ వార్త 15:25 నుండి 36 చదవాలి, కానీ మనం 34 వచ్చి చదువుకుందాం. 33, 34 వచ్చిన చదవండి దయచేసి. చాలండి. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తున్నాం చీకటి. అక్కడ క్రీస్తు మన పాపంగా మారినట్లుగా పాపం యొక్క చీకటి మనకు కనబడుతుంది. ఇంతకుముందు మన ప్రభు పాపము చేయని దేవుని కుమారుడిగా శిలువపై వేలాడదీయబడ్డాడు. అతడు హింసించిన వారిని క్షమాపణ కలుగచేశాడు. ఎవరైతే ఆయన హింసించారో వారికి క్షమాపణ కలుగచేశాడు. మొదటి మాటలు చూసాం. రెండవది, శిలువపైన పశ్చాత్తాపడినటువంటి పాపికి మోక్షాన్ని ప్రసాదించాడు. మూడో మాటలు ఏం చూసాం? అతను భూసంబంధమైన తల్లికి సంరక్షణ దయచేశాడు. ఈ 3 మాటలు అయిపోయాయి. ఇది 4వ మాట చూద్దాం. ఇప్పుడు మనము ఆయనలో దేవుని నీతిగా తయారయ్యేలాగా దేవుడు ఏం చేశాడు? మన కోసం పాపంగా మారినట్లుగా ఆ చీకటిని మనం కనుగొంటున్నాం. చూడండి, 2 కొరింథీయులు 5:21 చదవండి దయచేసి. 2 కొరింథీయులు 5:21 వచనము. అగునట్లు చాలండి. కనుక మనము నీతి అగునట్లుగా మన నిమిత్తం ఆయనను పాపముగా చేసెను. అందుకే క్రీస్తు సిలువేయబడ్డాడు. ఏ గడియలో ఏ సమయం? అది 3వ గంట, అనగా 9, ఉదయం 9 గంటలకు. మార్క్స్ వార్త 15:25 చదవండి దయచేసి. మార్క్ 15:25లో చూడండి సమయం అక్కడ. పగల ఉదయం? ఓకే, అక్కడ 9 గంటలు అయినట్లుగా 9వ గంటకు సిలువేశారు. 12 నుండి 3 గంటల వరకు ఏమైంది? ఆ దేశమంతటా చీకటి కమ్మి ఉన్నది. కనుక యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలో జన్మించాడో ఏమైంది? ఏం జరిగింది? వెలుగు వచ్చింది. యోహాను సువార్త 1:3, 4, 5 వచనాలు చదివినట్లయితే ఆయన లోకంలో జన్మించినప్పుడు ఒక నక్షత్రము జ్ఞానులకు దారి చూపింది. ఆయన లోకంలో జన్మించినప్పుడు వెలుగు కలిగాను. కానీ మరి ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు లోకమంతా చీకటి కమ్మింది. అది ఎలాంటి చీకటి అంటే అంధకారము కమ్మి ఉన్నది. మొత్తము ఈ భూమిపైన చీకటి నిండి ఉన్న చీకటి కమ్మి ఉన్నది. ఎందుకంటే మనం చూడవచ్చు ఏంటంటే మరి ఇక్కడ పాపం అనేది చీకటిది కలగజేస్తుంది. రోమా 1:21 వచ్చింది దయచేసి. రోమా 1:21. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాపపు క్రియలు, ఈ చీకటి క్రియలు చూస్తున్నాం అక్కడ. కనుక ఇక్కడ యేసుక్రీస్తు మన నిమిత్తము క్రయధనము చెల్లించాడు. తన స్వరక్తాన్ని, తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. మొట్టమొదటి ఏం చూస్తున్నాం? చీకటి కమ్మింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. 3 గంటలు దేశమంతా కారు చీకటి కమ్మింది. రెండో విషయానికి వచ్చినట్లయితే అక్కడ విభజన జరిగింది. విభజన లేదా విడిచిపెట్టుట అనేది చూస్తున్నాం. అక్కడ ఏమైనా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. విభజన లేదా విడిచిపెట్టుట అనేది చూస్తున్నాం అక్కడ. యేసుక్రీస్తు ఇది మొదటిసారిగా విడవబడలేదు. యేసుక్రీస్తు మొట్టమొదటిగా చూసినట్లయితే అతడు జను సమూహం చేత విడబడ్డాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు జను సమూహం చేత విడవబడ్డాడు. జన సమూహం ఆయనను విడిచిపెట్టాడు. యోహాను సువార్త 6:66లో చూడవచ్చు. జన సమూహం ఆయనను విడిచిపెట్టింది. కనుక ఆ జను సమూహం చేత విడిచిపెట్టబడ్డాడు. రెండో చూసినట్లయితే తన సొంత శిష్యులు ఆయనతో కలిసి సేవ చేశారు.
కలిసి నడిచారు, ఎన్నో అద్భుతాలు చూశారు. వారు కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మార్క్స్ వార్తలో చూడవచ్చు. 14:50 కూడా మనం చూడవచ్చు. అక్కడ అందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఒక శిష్యుడు తప్ప అందరూ ఆయనను విడిచి ప్రాణభయంతో పారిపోయారు. కేవలం యోహాను భక్తుడు చివరి వరకు ఆయనతో నిలిచి ఉన్నాడు. మొట్టమొదటి ఎవరు విడిచారు? జనసమూహం ఆయన చేత విడవబడ్డాడు. రెండవది శిష్యుల చేత ఆయన విడిచిపెట్టబడ్డాడు. మూడవది ఇశ్రాయేలు, తన సొంత ప్రజలే. యోహాను సువార్త 1:11 ఏం చెప్తుంది? యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. విడవబడుట, ఆయన సొంత ప్రజలు ఇశ్రాయేలు కూడా ఆయనను విడిచిపెట్టినట్లుగా చూడొచ్చు. విభజన, విడబాటు. ఆ తర్వాత చివరిగా చూసినట్లయితే తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు. తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడే చదివాం కదా, మార్క్స్ వార్త 15:34 తండ్రి చేత ఆయన విడవబడ్డాడు. కనుక మరి చీకటికి వెలుగుకు పొత్తు ఉండదు కనుక మరి తండ్రి చేత ఆయన విడబడినట్లుగా చూస్తున్నాం. తండ్రి క్షణాల కొరకు ఆయనను విడిచిపెట్టాడు. అక్కడ విభజన జరిగింది. దేవుడు ఆయనపై ప్రేమ లేదని కాదు, ఆయన ఉన్నటువంటి పరిస్థితిని చూశాడు. ఇంతకుముందు ఒకసారి ఉదాహరణ చెప్పాను. ఏంటంటే దేవునికి ఆయన కుమారునిపై ప్రేమ లేక ఆయన చూపు, ఆయన యొక్క ముఖాన్ని తిప్పుకున్నట్లు కాదు, కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితి చూడలేక, ఆయన పడుచున్నటువంటి వేదన, ఆయన రక్తమంతా కారుతూ ఉన్నది, గాయాల చేత నిండి ఉన్నాడు కనుక అది చూడలేక మరి దేవుడు ఆయనను క్షణం కొరకు విడిచిపెట్టాడు. ఆ తర్వాత చూసినట్లయితే మూడవది నిరాశ. చూడండి, యేసుక్రీస్తు ఎంత నిరాశలో ఉన్నాడు ఒకసారి చూడండి. నా దేవా నా దేవా మాటలు ఎంతో నిరాశ ఉంటుంది. కనుక భూలోకంలో చూసిన నిరాశ ఉంది, అదేవిధంగా శాశ్వతమైన నిరాశ కూడా ఉంటుంది. సామెతల గ్రంథం 13:15 సామెతలు 13:15 మంచి అవగాహనము దయనిస్తుంది, అయితే అతిక్రమించి వారి మార్గము కఠినంగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క మార్గం ఇప్పుడు కఠినంగా మారిపోయింది. ఎందుకంటే ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు కనుక శాశ్వతమైన నిరాశ మనం చూడవచ్చు. యూదా 1:13 రాయబడ్డది. కనుక యేసుక్రీస్తు పరిస్థితి ఎలా ఉందంటే శారీరకంగా చాలా అలసిపోయాడు, సరిగా నిద్ర లేదు, వారం రోజుల నుండి నిద్ర లేదు. ఆయనను చాలా చిత్రహింసలు పెట్టారు, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లారు, నడిపించారు, మరి అక్కడిక్కడ ట్రయల్స్ అనగా తిప్పారు. ఆయనను శారీరకంగా చాలా అలసిపోయాడు. శారీరకంగా ఆయన రోగి అయి ఉన్నాడు, శారీరకంగా ఆయన గాయాలు కలిగి ఉంటున్నాడు. అంతేకాకుండా మరి శారీరకంగా ఆయనను చాలా గాయపరిచారు, అవమానపరిచారు. అదేవిధంగా మానసికంగా చూసినట్లయితే మానసికంగా ఆయన ఎంతో డిస్టర్బ్ అయ్యారు. ఎందుకంటే మెంటల్ డిస్టర్బ్డ్ అన్నమాట. ఆయనను మానసికంగా ఎంతో హేళన చేశారు, అవమానపరిచారు, కించపరిచారు. మానసికంగా ఆయనను చాలా బాధ పెట్టారు, టార్చర్ పెట్టారు. అదేవిధంగా సామాజికంగా ఏం జరిగింది? సమాజంలో ఆయనను ఏం చేశారంటే ఆయనను వెలివేశారు, సమాజం నుండి ఆయనను వెలివేశారు. ఎందుకంటే మట్టల ఆదివారం రోజున ప్రజలేమన్నారు? జయము జయము, ఓసన్నా ఓసన్నా అన్నారు. ఆ జనమే ఇప్పుడు ఏమంటున్నారు? సిలువేయమంటున్నారు. ఎంత బాధాకరమైనది! ఆ సమాజమే ఇప్పుడు సిలువేయమంటున్నారు. కనుక నిన్నటి వరకు ఆయనను ఎత్తుకున్నారు, పొగిడారు, ఘనపరిచారు. కానీ ఈరోజు ఆయనను అవమానపరుస్తూ సిలువేయమంటున్నారు. చూసారా? ఆయన శారీరకంగా, మానసికంగా, సమాజపరంగా అన్ని రంగాల్లో, అన్ని విధాల్లో చాలా బాధతో మరి నిరాశతో నిండి ఉన్నాడు. 4వ విషయం, చివరి మాట 4 అక్కడ ఏం చూస్తున్నామంటే విమోచన. ఈ మాటలో విమోచన చూడండి దయచేసి. అక్కడ 39 వచ్చిన చదవండి దయచేసి. 15:39 చూచి నిజంగా ఈ వ్యక్తి దేవుని కుమారుడే. విమోచన సాక్ష్యాన్ని చూస్తున్నాం. విమోచన యొక్క వెలుగు యేసుక్రీస్తు జ్ఞానంలో ఉంది కనుక మరి ఆయన యొక్క విమోచన మనం అక్కడ చూడవచ్చు. మనం వెలుగులోకి వచ్చినప్పుడు విమోచన యొక్క శక్తి మోక్షంలో కనిపిస్తుంది. అంతేకాకుండా విమోచన మహిమ క్రీస్తులో కొత్త జీవితాన్ని కనుగోబడుతుంది. అందుకే అక్కడ ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నిజంగా ఈ వ్యక్తి దేవుని కుమారుడే. చూసారా ఎంత అద్భుతమైన సాక్ష్యం! కనుక మనకు విమోచన దొరికిందంటే
అది కేవలం క్రీస్తు వల్లనే. ఆయన ప్రాణము మనకు బలిగా పెట్టాడు. పాపము యొక్క జీతము, ఇక్కడ పాపం వలన వచ్చి జీతం మరణమైతే పాపం యొక్క జీతానికి ఆయన సెట్ చేసేసాడు, దానికి పే చేసేసాడు. చూడండి దయచేసి ఆదికాండము 2:17 చూడండి దయచేసి. ఆదికాండము 2:17. అదేవిధంగా హెచ్కేలు 18:20. చాలండి. ఆ యొక్క మరణం యొక్క దాని యొక్క జీతాన్ని యేసుక్రీస్తు దాన్ని సెట్ చేసి పెట్టాడు. భూత వర్త భవిష్యత్ కాలాల కొరకు ఒకేసారి మనందరి కొరకు చనిపోయాడు, దాని క్రయధనం చెల్లించాడు. హెచ్కేలు 18:20 ఏం రాబడింది? హెచ్కేలు 18:20. పాపము చేయువాడు మరణమునందును చాలండి. పాపము చేయవాడు మరణమునందును. కానీ క్రీస్తు ఏ పాపము చేయలేదు, కానీ మరణము నొందాడు. మన పాపము ఆయన మీద మోపబడ్డది. అందుకే మనకు బదులుగా ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఒక శాపగ్రస్తుడిగా, ఒక పాపముగా చేయబడ్డాడు. కనుక పాపం యొక్క జీతము అది ఎప్పుడు కూడా మార్చబడదు. ఎందుకంటే రోమా 6:23 ఏం రాబడది? రోమా 6:23 ఏం రాబడది? చదవండి 6:23. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము, చాలండి, పాపం వలన వచ్చు జీతం మరణము. అది ఎప్పుడు కూడా దాన్ని సెట్ చేశారు. కనుక మనం పాపం చేసినట్లయితే దాని వచ్చి వల్ల జీతము మరణమే. కనుక నీ కొరకు నా కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రి చేత మరి విడవబడ్డాడు, మరి పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు. అది నీ కొరకు నా కొరకు మరి సర్వలోకం కొరకు ఆయన ఎంత గొప్ప త్యాగం చేశాడు కదా. మనము ఇక హాల్లో ఉంటున్నాం, అన్ని ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, అయినా ఎంతో వేడిగా ఉంది. కానీ యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఆలోచించండి. ఆ ఎర్రటి ఎండలో, మండే ఎండలో సిలువ పైన మరి వేలాడదీయబడుతున్నాడు. సిలువ యొక్క మరణం చాలా ఘోరమైన మరణం. ఎందుకంటే చావాలన్నా చావు రాదు, చావలేరు కూడా. ఎందుకంటే చేతులు బంధింపబడ్డవి, కాళ్ళకు సంఖ్యలు పెట్టారు. కనుక మరణము అంత సులువుగా రాదు. కానీ మహావేదన. అందుకని ఇంతటితో ముగిస్తున్నా. 2 మాటలు చూసాం. ఒకటి మనం ఏం చూసామంటే బాధ్యతని చూసాం. కనుక అదే కాకుండా మరి 4వ మాటలు కూడా చూసాం, విభజన చూసాం. కనుక దేవుడు నిజంగా మన కొరకు చేసిన గొప్ప త్యాగము. తండ్రితో మరి అక్కడ విడదీయబడ్డాడు. మన కొరకు తండ్రి విడదీయబడ్డాడు, తండ్రి చేత విడదీయబడ్డాడు.